ప్రధానంగా అమోర్ హాస్పిటల్లో క్యాన్సర్కి ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? అమోర్లో మేము బేసికల్గా హోలిస్టిక్ కేర్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామండి. హోలిస్టిక్ కేర్ అంటే క్యాన్సర్ అన్నది ఒక్క బాడీకి వచ్చే ఆర్గానిక్ కాదు, మొత్తం ఆ పర్సన్ మొత్తము ఉంటుంది. అలాగే సోషల్ సపోర్ట్ ఇవ్వటము, సపోర్ట్ గ్రూప్స్ తయారు చేయటము, ఇండివిజువల్గా సపోర్ట్ ఇవ్వటము, ఇలా 2-3 సోషల్ సపోర్ట్ ఇవన్నింటిని కూడా మేము యాడ్ చేస్తున్నాము. ఇది అన్ని జనరల్ క్యాన్సర్ కేర్ ప్రిన్సిపల్సే, కానీ అమోర్లో ఇట్లాంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అది కాకుండా అమోర్ హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించిన అతి ముఖ్యమైన 3 విభాగాలు: రేడియేషన్ ఇవ్వటము, సర్జరీ చేయటము, కీమోథెరపీ ఇవ్వటము, ఇమ్యూనోథెరపీ ఇవ్వటము, ఇలాంటి అన్ని విభాగాలకు సంబంధించిన నైపుణ్యం గల నిపుణులు ఉన్నారు. దాని తర్వాత ఆ ట్రీట్మెంట్ కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా రేడియేషన్కి సంబంధించి అడ్వాన్స్డ్ మిషన్ ఉంది. సో మనకు ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ, వాల్యూమ్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ, ఇలాంటి రేడియేషన్ థెరపీ ఉన్నాయి. సో ఏంటంటే ఒక్కసారి పేషెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా మిగతా డిపార్ట్మెంట్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అయితే మనకు పల్మనాలజీ డిపార్ట్మెంటు, ఈ గర్భకోశ డిపార్ట్మెంట్ అయితే గైనకాలజీ డిపార్ట్మెంటు, అలా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఉండటం వల్ల క్యాన్సర్ పేషెంట్స్కి జర్నీ కొంచెం ఈజీ అవుతుంది. లేకపోతే ప్రతిసారి వేరే హాస్పిటల్కి వెళ్ళటము మళ్ళీ రావటం అలా కాకుండా ఒకటే దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ ఉండటము, చాలా కోఆర్డినేటెడ్గా పనిచేయటం వల్ల మా దగ్గర రిజల్ట్స్ కొంచెం ఎఫెక్టివ్గా ఉన్నాయి. దాని తర్వాత పేషెంట్స్ కూడా సాటిస్ఫైడ్గా ఉన్నారు.